మిత్రులారా చూడండి, మనం ఇదంతా బౌద్ధ గుహలు మనం ఇంతవరకు షూట్ చేసాం. ఇదంతా ఇంకా బ్రాహ్మణులు ఎక్కడ ఎంటర్ కాలేదా అని అనుకుంటూనే ఉన్నా. బ్రాహ్మణులు ఎక్కడ ఎంటర్ అంటే ఎంటర్ అయ్యారు చూడండి. ఈ గుహలలో ఒక శివలింగం కొలువై ఉంది. ఈ శివలింగాన్ని ధర్మలింగేశ్వర స్వామిగా భక్తులు భావిస్తారు. ధర్మలింగేశ్వర స్వామి కొలువై ఉన్న ఈ గుహలను సంతాన గుహలని ఇక్కడి భక్తులు భావిస్తారు. ఇక్కడ ధర్మలింగేశ్వర స్వామి వారిని దర్శించుకుని సాష్టాంగ ప్రణామం చేస్తే పిల్లలు పుడతారని భక్తుల ప్రగాఢ నమ్మకం. కార్తీక మాసంలో వేల సంఖ్యలో భక్తులు ఈ క్షేత్రానికి తరలివస్తారు. కొండ క్రింద స్నానం చేసి ఆ తడి బట్టలతోనే మెట్ల మార్గంలో కొండపైకి చేరుకొని 5 అరటిపండ్లు, 1 కొబ్బరికాయ, పువ్వులు, పసుపు, కుంకుమలు పట్టుకుని ధర్మలింగేశ్వర స్వామి చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి ధర్మలింగేశ్వర స్వామి ముందు సాష్టాంగ ప్రణామం చేస్తారు. ఇలా చేస్తే తప్పక సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తుల విశ్వాసం. ఈ బౌద్ధ గుహల్లో హైందవ ధర్మానికి ఏం సంబంధం? ఆల్రెడీ బౌద్ధులు కట్టుకున్న గుహల్లో బౌద్ధులు కట్టుకున్న చైత్యం ఇది చూడండి. ఇది శివలింగంగా తయారు చేసుకున్నారు.